ఓషో పద్ధతులు ఇవన్నీ వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఓకే, అంటే పద్ధతి, కట్టుబాట్లు ఇవన్నీ వ్యతిరేకిస్తూ వచ్చాడు. మళ్ళీ ఓషోనే సన్యాసం తీసుకో, డ్రెస్ వేసుకో, మాల వేసుకో అని చెప్పాడు. దాన్ని కొంతమంది కొన్ని రకాలుగా చూస్తారు. అంటే ఓషోనే కదా ఇవన్నీ వద్దన్నాడు, మళ్ళీ ఇప్పుడు సన్యాసం డ్రెస్సులు వేస్తున్నాడు, మాలలు వేస్తున్నాడు అని అంటారు. దానిలో బొమ్మ వేస్తున్నాడు, లాకెట్, మాలలో లాకెట్, దానిలో బొమ్మ. మీరేమంటారు? ఇప్పుడు సింపుల్గా ఏంటంటే అండి, మనం ఇప్పుడు స్కూల్లో జాయిన్ అవుతాం, చిన్నపిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తాం కదా. స్కూల్లో జాయిన్ చేశాక పిల్లలందరికీ ఒకే డ్రెస్ కోడ్ ఉంటుంది, మెడలో టై ఉంటుంది, బెల్ట్ ఉంటుంది, బ్యాడ్జ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు పెట్టారంటారు చెప్పండి? ఒక ఐడెంటిఫికేషన్, ఒక పలాని వాళ్ళు ఈ సంస్థ, ఈ స్కూల్కి చెందిన వాళ్ళు, ఈ పిల్లలు ఈ స్కూల్కి చెందిన వాళ్ళు. అంటే ఇంకోటి ఏంటంటే యూనిఫార్మిటీ, వాళ్ళలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా, విభేదాలు లేకుండా కలిసి ఉండాలా, ఒకేలాగా ఉండాలి. ఇప్పుడు ఆశ్రమ్స్లో కూడా ఏంటి అంటే ఇది ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకోవచ్చు అని అన్నారు అనుకోండి, ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళు షార్ట్స్ అవి వేసుకొని తిరిగితే ఎట్లా ఉంటుంది? వచ్చేవాళ్ళు కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, ముఖ్యంగా లేడీస్ విషయంలో కూడా. సో అందరికీ యూనిఫార్మిటీగా ఒకే డ్రెస్ ఉందనుకోండి, ఇంకా ప్రాబ్లం ఉండదు. ఆడమగకి తేడా ఉండకూడదు ఒక విధంగా చెప్పాలంటే అని చెప్పి ఒకే రకమైనటువంటి డ్రెస్ కోడ్. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే, ఈ రోప్స్ ఏవైతే ఉన్నాయో అది మెడిటేషన్లో సమాధిలో వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటాయి. ఇప్పుడు శారీస్ ఉన్నాయి, ఆడవాళ్ళకి శారీస్ ఇన్కన్వీనియంట్గా ఉంటాయి. ఈవెన్ మగవాళ్ళకి ప్యాంట్ షర్ట్స్ కూడా కన్వీనియంట్గా ఉంటాయి. అదే కలర్ అని ఎందుకు? ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే 2 కలర్స్ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు కదా, వైట్ అండ్ మెరూన్, కాషాయం. అండ్ వైట్ అండ్ మెరూన్ ఏంటంటే ఒక విధంగా చెప్పంటే అది ఇన్నర్ స్కై కలర్స్, అవి ఇన్నర్ స్కై, అంతరంగిక ఆకాశం యొక్క కలర్స్ అనమాట అవి. అండ్ కొంచెం ఎల్లోయిష్ ఉన్నవి కూడా వేసుకోవచ్చు. ఎల్లోయిష్ కలర్ ఏంటంటే అది డెత్కి గుర్తు, అది డెత్కి గుర్తు. కాషాయం అండి, కాషాయం ఉంటుంది. మెరూన్ అక్కడ ఎల్లో చేరు, కాషాయం వైట్ అక్కడ, ఇక్కడ మెరూన్ ఇక్కడ పూణేలో. అంటే ఆయన ఎలా పెట్టడం జరిగిందంటే, ఇన్నర్ స్కైలో కొన్ని కలర్స్ ఉంటాయి. అంతరంగికంలో మనం సమాధిలో వెళ్ళినప్పుడు మనకి ఇన్నర్ కలర్స్ ఉంటాయి కొన్ని, దాన్ని బేస్ చేసుకొని ఆయన కలర్స్ పెట్టాడు, దాన్ని బేస్ చేసుకొని. సో అట్లా అది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళు వేసుకుంటున్నారు ఒక విధంగా చెప్పాలంటే. ఎక్కడ కూడా పర్టికులర్గా ఇలాగే ఉండాలి అంటే ఓషో అంటే నా ఫీలింగ్ కూడా ఏంటంటే, ఆయన విగ్రహారాధన వద్దన్నాడు, అందరూ వద్దన్నారు. మరి ఆయన విగ్రహాన్ని మెడలో వేసుకోవాలి, లాకెట్, అది విగ్రహం, అది బొమ్మేగా. అవును, అలా పెట్టాడు ఆయన. ఎందుకు పెట్టాడు అంటే, ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన సన్యాసులు ఆ రోజుల్లో ఏంటంటే ఓపెన్గా తిరిగేవాళ్ళు బయట కూడా, ఆశ్రమంలోనే కాకుండా రోప్స్ వేసుకొని మాల వేసుకొని ఓపెన్గా బయట తిరిగేవాళ్ళు అనమాట సన్యాసులు. మీరు పూణేలో అక్కడిక్కడ చూస్తుంటే అసలు ఫ్లైట్స్లో వెళ్ళినా, ట్రైన్స్లో వెళ్ళినా అదే డ్రెస్ వేసుకొని తిరిగేవాళ్ళు. అప్పట్లో హవా నడిచింది, ఒక ట్రెండ్ అని నడిచింది అనమాట. సో అట్లా ఏంటంటే ఆయన ఉన్నప్పుడు అది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని సీక్రెట్స్ అనేవి ఇంతవరకు ఎవరు బయట పెట్టలేదు. అది ఎందుకు పెట్టాడు అనేది నాకు కూడా ఇంతవరకు డౌటే ఒక విధంగా చెప్పాలంటే. నాకు కూడా అదొకటి నచ్చదు, నాకు కూడా డౌటే ఒక విధంగా, నాకు కూడా డౌటే. అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటి అంటే, అంటే జనరల్గా మనకి ఒక గురువుని మనము నమ్మినప్పుడు, ఒక గురువు దగ్గర మనం వెళ్ళినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి విగ్రహారాధన వ్యతిరేకించాడు ఆయన. పెట్టొద్దని చెప్పాడు. ఈవెన్ అక్కడ ఆయన చనిపోయాక పూణేలో కూడా చాలా మంది వచ్చేసాక ఆయన కూర్చునే ప్లేస్ ఉంది కదా, బుద్ధ హాల్ అంటారు దాన్ని. ఆ బుద్ధ హాల్లో అది వెళ్ళిపోయాక ఆడిటోరియమే తీసి పడేశారు వాళ్ళు మొత్తం. అది కూలగొడుతున్నప్పుడు అక్కడ చిన్న ఒక రాయి దొరికినా చాలు దాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని పూజలు చేద్దామన్నట్టు చూశారు ఆ రోజు పూణేలో. ఏది దొరకనివ్వలేదు, అది కూలగొట్టేటప్పుడు ఏది దొరకనివ్వలేదు. సో ఇప్పటికీ కూడా కొంతమంది ఇప్పటికీ చూస్తున్నారు, కొంతమంది సన్యాసులు హారతిస్తారు, పూజలు చేస్తారు, ఇవన్నీ నడుస్తున్నాయి ఓషో దగ్గర కూడా ఈ మధ్యలో నడుస్తున్నాయి. అందరూ చెప్పింది అదే, బుద్ధుడు ఏం చెప్పాడు, పూజలు చేద్దరా అన్నాడు, బుద్ధుడికి విగ్రహాలు పెట్టేసి. ఇప్పుడు సింపుల్గా ఏమవుతుందంటే అండి, ఓషో దగ్గర ఏం జరిగిందంటే ఆయన అన్ని మార్గాల గురించి చెప్పాడు. భక్తి గురించి మాట్లాడాడు, జ్ఞానం గురించి మాట్లాడాడు, ధ్యానం గురించి చెప్పాడు. సో ఎవరైతే భక్తి మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఇది స్టార్ట్ చేసి, ఇప్పుడు మన కబీర్ మార్గం కానీ, మీరాది కానీ, కొంతమంది భక్త తుకారాము, వీళ్ళ కొన్ని మార్గాలు ఉన్నాయి కదా, వీళ్ళందరి గురించి మాట్లాడారు కదా ఆయన. సో ఈ భక్తి ద్వారా వెళ్ళే వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు. రైట్.